పోయిన నెల అంటే ఫిబ్రవరి 13, 2025న నాపై మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమారు తప్పుడు కేసు కట్టి రిమాండ్‌కి పంపించాడు గుంటూరు జిల్లా సబ్ జైలుకి. ఇది మంగళగిరి ప్రజలందరికీ తెలిసిన విషయమే. సరే అయితే అక్కడ సబ్‌కెళ్ళిన తర్వాత ఆ సబ్ జైల్‌లో ఒక 300 మంది ముద్దాయిల దాకా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ సీఏ ఎట్టాడు నా కొడుకని, ఈ సీఏ అట్టాడు నా కొడుకని, ఆ నా కొడుకు ఇట్ట చేశాడని, ఈ నా కొడుకు అట్ట తప్పుడు కేసు కట్టాడని అక్కల్ని, అమ్మల్ని, చెల్లెల్ని అమ్మ నా బూతులు తిడుతున్నారు సీఐల్ని. సరే ఇంతకు వీళ్ళని నేను మీరు సీఐల్ని ఎందుకు అయ్యాలి ఆ బూతులు తిడుతున్నారని నేను అడిగాను. వాళ్ళు ఏం అడిగారంటే అసలు నీ కేసు ఏందని అడిగారు. సో నేనేం చెప్పానంటే ఇలాగ జరిగింది మా ఇంటి దగ్గర మాకు ఒకడు బాకీ ఉన్నాడు, మేము కోర్టులో వేసాం, లీగల్కి వెళ్తున్నాం. వాడు మా ఇంటికి వచ్చి ఇలాగ దాడి చేశాడు నా మీద సొక్క పట్టుకొని. ఈ తోపులాట జరిగింది. తెల్లారి పొద్దున్నే సీఏ మా ఇంటికి తెల్లారుజామున వచ్చి జీప్ వేసుకొని నన్ను ఎక్కించుకెళ్ళి ఇలా రిమాండ్కి పంపించాడయ్యా అన్న. సరే మీకు ఇందులో అన్యాయం అనిపించలేదా, సీఏ తప్పు చేశాడు అనిపిస్తుంది అయ్యా. మరి ఆయన కాకి బాటలు అట్టం పెట్టుకొని తప్పుడు కేసు కట్టి ఇలా పంపించాడు, మన కర్మ అనుకున్నాను వచ్చాను అన్న. సరే మీ కేసు ఏందని నేను అడిగాను. ఒకడు ఏం చెప్పాడంటే ఒకడు ఫోక్సో కేసు అని, ఒకడు గంజాయి కేసు అని, ఒకడు దొంగతనం కేసు అని, ఒకడు మటర్ కేసు అని, ఒకడు కొట్లాట కేసు అని, ఒకడు అట్రాసిటీ కేసు అని, ఇట్లాగా 5-6 రకాల కేసులు చెప్పారు. సరే ఇంతకు ఇక్కడ ఉంది 300 మంది ముద్దాయిలు ఈ సబ్లో. ఈ 300 మందిలో ఒక 270 కేసులు అచ్చంగా ఈ ఫోక్సో, గంజాయి, దొంగతనం. ఈ మిగతా 30 మంది మహా అంటే ఈ కొట్లాట కేసులు, ఈ చెప్పా కదా మటర్ కేసులు, లేకపోతే ఇంకోటి అట్రాసిటీ కేసులు, 30 మంది ఉంటారు మహా ఉంటే, అంతకు మించి ఉండరు. సరే ఇంతకీ ఈ పోక్సో అని అడిగా, ఏంటంటే అసలు పోక్సో అంటే ఏందో మైనర్ అమ్మాయిని కదిలిస్తేనో, లేకపోతే ఏదో ముద్దు పెట్టుకుంటేనో, లేకపోతే ఏదైనా పార్కుకి తీసుకెళ్తేనో ఇలాంటివే ఉంటాయంట. సరే ఇంతకీ పోక్సో కేసు ఇలా వచ్చింది మైనర్ అమ్మాయిని అని చెప్పాడు. సరే నువ్వు మరి అమ్మాయిని తీసుకెళ్ళావా ఏందిరా అని అడిగా. మరి వాడు అన్నాడు, నేను అమ్మాయిని పార్కుకు తీసుకెళ్ళాను, ఆ అమ్మాయి ఇష్టపడి వచ్చింది, ఆ తర్వాత వాళ్ళ అమ్మా నాన్న చేత సీఏకి చెప్పి తప్పుడు కేసు కట్టించారు, నేను బలవంతంగా తీసుకెళ్ళినట్టు అని చెప్పాడు. సరే ఇప్పుడు ఆడు ఒక రకంగా చెప్పాడు. సరే ఇంకొకడు అన్నాడు, మరి నువ్వు దొంగతనం అంటున్నావు, అదే గంజాయి కేసు అంటున్నావు, నువ్వు గంజాయి మరి దొంగతనం చేయటం తప్పు కదరా అన్న. గంజాయి చేయ అంటే వాడేం చెప్పాడంటే నా దగ్గర 1/2 కిలో గంజాయి దొరికింది, కానీ నా మీద 25 కేజీలు దొరికినట్టు పెట్టారు కేసు అన్నాడు. మరి 1/2 కిలో అయినా దొంగతనమే కదరా అని నేను అడిగా. అంటే 1/2 కిలో మేము తెలుసో తెలియక 1/2 కిలో గంజాయి నా దగ్గర దొరికింది, మరి అదే పెట్టాలి కదా, మరి 25 కేజీలు ఎందుకు పెట్టి నన్ను తప్పుడు కేసులో ఇరికిచ్చాడు అన్నాడు. సరే అలా ఎందుకు చేసి ఉంటాడు అని నేను అడిగా. 1/2 కిలో అయితే కేసు నిలవదని చెప్పి 25 కేజీలు పెట్టి ఇరికిచ్చాడన్న, మరి నా కొడుకులు నిజమనాలి అన్నాడు. సరే ఇంకొకడు దొంగతనం కేసు అన్నాడు. సరే దొంగతనం అసలు నువ్వు చేసావా చేయలేదురా అన్న. దొంగతనం నేను ఎప్పుడో గతంలో చేశాను, నేను ఇప్పుడు వాయిదాకి వెళ్ళలేదు, గుంటూరు పోలీసులు నన్ను తీసుకొచ్చారు, అయితే అక్కడి నుంచి నా కేసులు ఉన్నాయని చెప్పి ఈ మంగళగిరి సిఐ కూడా నన్ను తీసుకొచ్చాడు అని వీడు చెప్పాడు. తీసుకొచ్చి నన్ను తప్పుడు కేసులో లోపల వేసాడు అన్నాడు. సరే ఈ సిఐ గురించి మళ్ళీ చెప్తా. సరే ఇట్లాగా మరి అట్రాసిటీ కేసు ఏందిరా అన్న. అట్రాసిటీ కేసు ఏంటంటే పొలాల్లో పొలం అంటే పక్క పొలాలు ఉంటాయి కదా, ఆడు రెడ్డో కమ్మో, ఈడు ఎస్సీ అయి ఉంటాడు, ఎస్టీఓ అదే ఎస్సీఓ. అయితే వీళ్ళు బాగున్నంతకాలం బాగానే ఉంది, తర్వాత అంతా కులం పేరు పెట్టి తిట్టుకున్నారని చెప్పి తప్పుడు కేసు కట్టాడు సీఏ అని ఈడు. సరే అసలు ఈ మటర్ కేసు ఏందిరా అనేది అంటే నాది మటర్ కేసు కాదని, ఆవిడ బాకీ ఉన్నాడు రమ్మని అంటే నేను వెళ్ళి దూరంగా నుంచున్నాను, మరి వాళ్ళు ఏం చేశారో తర్వాత తెలియదు, నన్ను మటర్ కేసులో తీసుకొచ్చి లోపల వేసాడు ఈ సీఏ తప్పుడు కేసు కట్టి, లేకపోతే డబ్బులు ఇమ్మంటున్నాడు నేను తప్పియాలంటే అని వీడు చెప్పాడు. సరే ఇట్లా చెప్పుకొచ్చారు. సరే మధ్యలో ఒకడు దొంగతనం కేసు అని చెప్పా కదా, వాడు దొంగతనం కేసు వాయిదాకి వెళ్ళకపోతే గుంటూరు పోలీసులు తీసుకొస్తే వాడిని మంగళగిరి కొసమెరిపోయిందంటే మంగళగిరి సీఏ దీంట్లో వినోద్ ఉన్నాడు. ఈ మంగళగిరి సీఏ వినోద్ కుమారు ఆ గుంటూరులో వాయిదాకి వెళ్ళిన గుంటూరు పోలీసులు పట్టుకుంటే వాడిని మంగళగిరి తీసుకొచ్చి నా కేసులు ఉన్నాయని చెప్పి వాడిని ఇక్కడ మంగళగిరిలో జరిగిన కేసుల్లో ఇరికిచ్చాడంట. నేను చేయలేదు కదండి, నన్ను ఎందుకు ఇరికిస్తారంటే నేను ఏది చెబితే అదే చట్టంరా, లేకపోతే 2 లక్షలు లంచం ఇయ్య అన్నాడంట.
నా దగ్గర ఎక్కడ ఉంటాయండి 10,000 కూడా లేవంటే, సరే అట్టయితే రిమాండ్కి వెళ్ళని చెప్పి ఆడెవడో చేసిన దొంగతనం కేసులు దొరకకపోతే ఈ ఈ కుర్రోడిని ఇరికిచ్చి లోపల పెట్టాడంట. సరే ఆ కుర్రోడి పేరు ఈ చెప్పిన వాళ్ళందరినీ నేను చూపించగలను. సంబంధిత అధికారులు, నిజాయితీ గల అధికారులు ఉంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ దగ్గర ఖచ్చితంగా నేను వాళ్ళ పేరు చెబుతాను, వాళ్ళని చూపిస్తాను. సరే నేనేదో నా మీద తప్పుడు కేసు కట్టాడు కదా మంగళగిరి టౌన్ సిఐ వినోద్ కుమార్ అని నేను చెప్పటం కాదు, ఇది 100కు 100% నేను చెప్పింది నిజం. సరే ఈ విధంగా పోలీసులు ఉన్నారన్న, మరి వీళ్ళని అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని బూతులు తిట్టక ముద్దు పెట్టుకోవాలా? మరి మాకు అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అందరూ ఉంటారు, మరి నా కొడుకులకి మా ఉసుర్లు తగలవా ఇలా తప్పుడు కేసులు పెట్టి? మేము తెలుసో తెలియకో తప్పు చేస్తారా, అది కాదు ఇది కాదు సాల్వ్ చేయాలి, ఈ విధంగా మమ్మల్ని ఇరికిచ్చారు కాబట్టి మేము అమ్మ నా బూతులు తిడుతున్నాం అన్నాడు. సరే ఇంతకు మంగళగిరి సీఏ ఇంతకు ఎవడో సంబంధం లేని కేసుల్లో ఇరికిచ్చి ఈ కుర్రోడు ఇందా చెప్పా కదా 2 లక్షల లంచం ఇస్తేనే వదులుతా అన్నాడు. అంటే ఈ సీఏ క్యారెక్టర్, మంగళగిరి టౌన్ సీఏ వినోద్ కుమార్ క్యారెక్టర్ ఇది. ఈ సీఏ కాకి బట్టలను అడ్డం పెట్టుకొని, టౌన్ టీడీపీని అడ్డం పెట్టుకొని ఈ విధంగా దుర్మార్గాలు చేస్తున్నాడు, తప్పుడు కేసులు కడుతున్నాడు. ఇలాంటి వారిపై సంబంధిత పై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మీ కాకి బట్టలకే కళంకి, మీ కాకి బట్టలకి అవమానం, మిమ్మల్ని ఎవరినేం చేయలేకపోతే అమ్మనాబూతులు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోండి ఇప్పటికైనా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు రమేష్ మంగళగిరి. అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.